మెంతా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని లోతట్టు ప్రాంతాల పరిస్థితిని మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రత్యక్షంగా పరిశీలించారు. కుందు నది పరివాహక ప్రాంతం, నందమూరి నగర్ వైపు రోడ్డు, వైఎస్ఆర్ నగర్, పెద్దకొట్టాల, శ్యామ్ నగర్, చామకాల్వ, శ్రమదానం బ్రిడ్జ్, ఎస్బీఐ కాలనీ, రామకృష్ణ పీజీ కాలేజ్ సమీపం వంటి ప్రాంతాలలో పర్యటించి వరద నీరు ప్రవాహం, కాల్వల సామర్థ్యం మరియు నివారణ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి, కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమన్నారు. ప్రస్తుతం కుందు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, మెంతా తుఫాను ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయన్నారు. సగటు వర్షపాతం 10 సెంటీమీటర్లు కాగా శ్రీశైలం మండలంలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో 10 సెంటీమీటర్లకు మించిన వర్షపాతం నమోదైన మండలాలు మొత్తం 10 ఉన్నాయన్నారు. ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు నియోజకవర్గాలు ఈ భారీ వర్షాలకు ఎక్కువగా ప్రభావితమయ్యాయని కలెక్టర్ తెలిపారు. వెలుగోడు రిజర్వేర్కు సరైన పరిపుష్టి లేకపోవడంతో దిగువకు సుమారు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం, కుందు నదిలో ప్రవాహం పెరిగిందన్నారు. అయితే నీటి నియంత్రణలో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. నంద్యాల అర్బన్ ప్రాంతంలో మొత్తం 6 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని, వాటిలో సుమారు 1,400 కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరి ఇళ్లలోకి నీరు చేరిందో వారిని సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్లు, పునరావాస కేంద్రాలకు పరిశీలించి వారికి భోజనము, వసతి వంటి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి హెవీ టు హెవీ రెయిన్ఫాల్గా మారింది. మనకి జిల్లా యావరేజ్ చూస్తే 10 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. కానీ 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు చేసుకున్న మండలాలు 10 ఉన్నాయి. అందులో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ 26 సెంటీమీటర్లు మనకి శ్రీశైలం మండలం వచ్చింది. నంద్యాల, ఆళ్లగడ్డ, అలాగే మహానంది నియోజకవర్గాల్లో ఉండే మండలాలన్నింటికీ కూడా 10 సెంటీమీటర్స్ పైన వర్షపాతం నమోదైంది. మనకి ముఖ్యంగా జిల్లాలో 21 వాగులు ఉన్నాయి. ఆ వాగులు అన్నీ నల్లమల క్యాచ్మెంట్ ఏరియా నుంచి అన్నింటి నుంచి రావడం వల్ల, అలాగే మేజర్ కెనాల్స్ కూడా ఉండడం వల్ల వాటర్ ఫ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని వాగులు కూడా ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. అందుకే రోడ్డు పైన రాకపోకలు జాగ్రత్తగా చేయాలి. కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ ఓవర్ఫ్లో ఉన్న చోట రాకపోకలు బంద్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో 65,000 హెక్టార్స్లో ప్యాడీ ఉంది, అలాగే 65,000 హెక్టార్స్లో మేజ్ ఉంది. ఈ 2 మేజర్ క్రాప్స్ మనకి ఖరీఫ్ అన్నీ కూడా పంట వచ్చే సమయం. మేజ్ దగ్గర మనకి 30% హార్వెస్టింగ్ జరిగింది. 5 లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్. ఇప్పుడు ఇంకా 70% హార్వెస్టింగ్ జరగాలి. కొంత మేజ్ మనకి నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్యాడీ కూడా పానికల్ స్టేజ్కి వచ్చి పడిపోయినది ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నంద్యాలకు ప్రత్యేకంగా చెప్పారు, ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది, ఎవరికి ఎటువంటి నష్టం జరగదు. ఇమీడియట్గా ఎన్యూమరేషన్ ప్రాపర్గా జరగాలి. రైతు దగ్గరికి వెళ్ళి అడ్వైజరీ ఇవ్వాలి. ఏం చేస్తే ఆ పంట మళ్ళీ మంచిగా అవుతుంది, లేదు మంచిగా అవ్వని స్థితిలో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేసి ఆ డీటెయిల్స్ మనకి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాస్ ఉంటాయి, వాటిలో స్టేట్కి ఎస్కలేట్ చేయాలి ఫర్ ద సపోర్ట్. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీం అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరూ పొద్దున్న నుంచి ఫీల్డ్లో ఉన్నారు. వితిన్ 3 to 4 డేస్లో టోటల్గా జిల్లాలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అదంతా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాలా కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది. అలాగే జిల్లా యంత్రాంగం, అధికారులు అన్ని విధాలా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. ఫీల్డ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.